ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్న మూవీ లవర్స్ కళ్ళన్నీ 2 మూవీస్ మీదనే ఉన్నాయి. ఒకటి 'కూలీ', 2 వార్. 2 డైరెక్ట్ తెలుగు మూవీస్ కాదు. కానైనా సరే తెలుగు యువత ఈ 2 మూవీస్ మీద ట్విట్టర్‌లోని ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. సరే వాళ్ళ గోల మనకెందుకులే గాని, యాస్ ఆఫ్ నౌ ఏ మూవీ మీద ఎక్కువ బజ్ ఉంది? ట్రైలర్ రిపోర్ట్స్ ఏంటి? ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి? డే 1 ఏ మూవీకి ఎక్కువగా ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందో అనే పాయింట్స్ మీద ఒక్కసారి లుక్కేసేద్దాం. మ్యాటర్ ఏంటో మీకు క్లియర్‌గా అర్థమయ్యింది కాబట్టి ఇంక లాగెందుకు చెప్పండి. వైసోలేట్ మామ ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మొదటగా ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ కూలీనే. మూవీ అనౌన్స్మెంట్ టీజర్ కి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కానీ తర్వాత వచ్చిన ప్రతి అప్డేట్ తోని మూవీ మీద ఉన్న హైప్ అంచలంచలుగా ఎదిగిపోయింది. టీజర్ లేదు, జస్ట్ సాంగ్స్ కి రిలేటెడ్ గా చిన్న గ్లిమ్స్ దించారు, హైప్ లేపారు. తర్వాత సాంగ్స్ తోని మిగతా మార్కెటింగ్ కూడా వేరే లెవెల్లో జరిగింది. మూవీలో మ్యాటర్ నువ్వు చూసుకో, బజ్ జనరేట్ చేసే మ్యాటర్ నాకు వదిలే అని చెప్పి అనిరుద్ హామీ ఇచ్చి మరీ చాట్ బస్టర్స్ వదిలాడు. ఇంకా ట్రైలర్ కి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కానీ బజ్ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే స్టోరీ మీద ఒక క్లారిటీ ఇవ్వకుండా ట్రైలర్ ని కట్ చేశారు. దెబ్బకి మల్టిపుల్ థియరీస్ రేస్ అయ్యాయి. మనం కూడా సరదాగా ఒక స్టోరీని గెస్ట్ చేసాము, వీడియో ఎండ్ కార్డ్స్ లో ఇస్తాము. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎల్లో లుక్ వేసేయండి. ఇంకా ప్రీ సేల్స్ పరంగా కూడా కూలీ డామినేషన్ విపరీతంగా ఉంది. ఈ వీడియో చేసే టైంకి 65 క్రోర్స్ వరకు ప్రీ సేల్స్ అనేవి జరిగాయి. 100 క్రోర్స్ వైపు దూసుకుపోతుంది. ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ ని క్రాస్ చేసి ఫుల్ జోష్ మీద ఉంది. లిటరల్లీ కూలీ ఈస్ డామినేటింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇది ఎలా ఉంటే వార్ 2 దగ్గరకు వచ్చేద్దాం. అనౌన్స్మెంట్ అయినప్పుడు తెలుగులోనే కాస్త ఎక్కువ బజ్ వచ్చింది. దానికి రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీలో పార్ట్ అవ్వటం. తర్వాత ఒక్క అప్డేట్ కూడా లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది అనుకున్న టైంలోని జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి టీజర్ వదిలేరు. కట్ చేస్తే తెలుగు స్టేట్స్లోని ఇంకా ఎక్కువ బ్యాక్లాష్ వచ్చింది. ఎన్టీఆర్ గారికి సరైన ఫ్రేమ్స్ పడలేదు అని. మళ్ళీ సైలెన్స్. తర్వాత ఒక మెలోడీ వదిలేరు, దానివల్ల అంత బజ్ అయితే జనరేట్ అవ్వలేదు. తర్వాత ట్రైలర్ వదిలేరు, అప్పుడు కాస్త సౌండ్ పెరిగింది. ఎందుకంటే టీజర్ కంటే ట్రైలర్ చాలా బెటర్ గా ఉంది. తెలుగు స్టేట్స్ కూడా ఖుషి అయిపోయి, ఎందుకంటే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఫ్రేమ్స్ పడ్డాయి. సరే తారక్ హృతిక్ కొలాబరేటెడ్ సాంగ్ దించు దించు అని చెప్పి జనాలు వెయిట్ చేస్తుంటే ప్రోమో దించి ఫుల్ సాంగ్ మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చెయ్యండి అని చెప్పి ఒక మాట వదిలేరు. దెబ్బకి జనం నోట్లో బూతులు తిరుగుతూనే ఉన్నాయి. ఒరే ఇండియాస్ బెస్ట్ డాన్సర్స్ ఇద్దరిని నువ్వు తీసుకొని సినిమా తీసి ఒక సాంగ్ పెట్టావు, కనీసం ఒక 1 మినిట్ సాంగో 1.5 మినిట్ సాంగో లిరికల్ వీడియో అయినా దించితే బాగుంటది కదా అని అనుకుంటే ప్రోమో వదిలి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయమంటావా అని చెప్పి జనాలు వేసుకోవడం మొదలు పెట్టారు. సరే ప్రీ సేల్స్ చూసుకుంటే ఓవర్సీస్ లో మొదటగా టికెట్స్ వదిలేరన్నమాట. హిందీ టికెట్స్ వదిలేరు మొదట, పెద్ద స్పీడ్ అయితే లేదు. తర్వాత తెలుగు వర్షన్ వదిలేరు, అప్పుడు కాస్త ఊపు అందుకుంది. కానీ మరీ అంత ఆశించినంత స్థాయిలో అయితే కాదు. రీసెంట్ గా ఇండియాలో కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. మొదటగా నార్త్ లో ఓపెన్ చేశారు. ఈ వీడియో చేసే టైంకి 10 CR మాత్రమే ప్రీ సేల్స్ అనేవి జరిగాయి. చాలా స్లోగా ఉన్నాయనే చెప్పాలి. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత ఓవర్సీస్ లో మళ్ళీ స్పీడ్ అందుకున్నాయి బుకింగ్స్. దానికి రీజన్ మీకు తెలుసు, కానైనా నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను, వెయిట్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ కూలీ ఈస్ డామినేటింగ్ వార్ 2. మామూలుగా కాదు, విపరీతంగా. ఈవెంట్ ప్రమోషన్స్ లో కూడా కూలీ చాలా ముందుంది. ఇంటర్వ్యూలని, ఈవెంట్లని, సాంగులు, ప్రోమోలు, అబ్బో విపరీతమైన హడావిడి. కానీ వార్ 2 ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. సాంగ్ వదులుతారు అనుకుంటే ప్రోమో వదిలి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి అని వదిలేశారు. పోనీ ఇంటర్వ్యూలు ఏమైనా వస్తున్నాయా అంటే అవి లేవు. వీళ్ళిద్దరిని పెట్టి ఏదైనా ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అంటే వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ మీరు థియేటర్లోనే చూడాలి అన్నట్టుగా దాచిపెట్టేశారు. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే, అది కూడా తెలుగు ఈవెంట్. దానికి కూడా నాగవంశీ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దానివల్ల తెలుగు స్టేట్స్ లో ఇంకాస్త హైప్ పెరిగింది అంతే. ఇప్పుడు ఇంకో విషయంకి వచ్చేద్దాం. కూలీ మూవీని రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఆయన స్టార్డము కన్యాకుమారి నుంచి కెనడా వరకు మోస్తూ ఉంటే వార్ 2ని మాత్రం అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆయన స్టార్డమ్మే మోస్తుంది. ఇట్ వాజ్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వేసే ట్వీట్సే ఎక్కువగా ఉన్నాయి వార్ 2కి సంబంధించి. ఓవర్సీస్ లో కూడా తెలుగు వర్షన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాకే కాస్త స్పీడ్ అందుకుంది. ఇంకా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ ఓవర్సీస్ లో కాస్త స్పీడ్ అందుకున్నాయి బుకింగ్స్. దానికి రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన స్టార్డమ్, అండ్ వన్ మోర్ థింగ్, ఆయన కాలర్ సెంటిమెంట్. ఆ సీల్ నిప్పట్లో బ్రేక్ చేయడం నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా కష్టం. హిందీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కానీ అంత సౌండ్ లేదు. ఒక్కసారి తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఓపెన్ అయితే చూడండి, డామినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో. లాస్ట్ టైం వార్ 2కి రిలేటెడ్ గా ఒక వీడియో చేసినప్పుడు డే 1 తెలుగు వర్షన్ కలెక్షన్స్ హిందీకి ఈక్వల్ గా లేదంటే కాస్త ఎక్కువైనా ఉంటాయి అని చెప్పాను. కానీ
ఇప్పుడు చెప్తున్నాను. డే 1 హిందీ కంటే తెలుగు వెర్షన్ కలెక్షన్సే ఎక్కువుంటాయి. దానికి రీజన్ ఎవరో నేను చెప్పక్కర్లేదనుకుంటాను కదా! ఇక్కడ 'హృతిక్ రోషన్' గారి క్రేజ్‌ని తక్కువ చేయటం నా ఉద్దేశ్యం కాదు. కానీ జనానికి 'స్పై యూనివర్స్' మీద హోప్ పోయింది. రీజన్ అక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ వీక్ అయిపోయాయి కాబట్టి. పైగా నార్త్‌లో ఆడియన్స్ స్టార్స్ కంటే కాంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. వైఆర్ఎఫ్ 'స్పై యూనివర్స్' మీద ఉన్న హైప్ కాస్త తగ్గిందనే చెప్పాలక్కడ. సో, ఇప్పుడు హిందీలో కలెక్షన్స్ పెరగాలంటే స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ అనేది చాలా అవసరం. ఇంకా కాంటెంట్ పరంగా చూసుకుంటే 'కూలీలో' మాస్ ఎలిమెంట్స్‌తో పాటు 'లోకి మామ' ఏదో సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌ని దాచిపెట్టేశాడు. ఇంకా 'రజనీ సార్' మూవీ అంటే ఏ సెంటర్ అయినా మోత మోగాల్సిందే. అది మనందరికీ తెలిసిందే. పైగా 'లోకి మామ' మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది జనానికి. సో, కాంటెంట్ పరంగా 'కూలీ' మూవీ గట్టిగానే ఉంటదనే నమ్మకం ఉంది. ఇంకా 'వార్ 2' విషయానికి వచ్చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు వరకు రెగ్యులర్ స్పై మూవీస్ లాగే ఇది కూడా ఉంటాది అని అనుకున్నాము. కాకపోతే 'స్పై యూనివర్స్‌లో' ఇప్పటి వరకు వచ్చిన మూవీస్‌తో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్‌గా ఉంటదట. యాక్షన్ మీద కాకుండా ఎమోషన్ మీద ఫోకస్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా గట్టిగానే ఉంటాయట. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారైతే ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్య ట్విస్ట్‌లు, టర్న్‌లు అనేవి చాలా వెంటనే బయటకొచ్చేస్తున్నాయి మూవీ రిలీజ్ అయ్యాక. కాకపోతే కాస్త ఓపిక పట్టి దాచిపెట్టండి. మూవీలో మంచి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి అని జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు అయాన్ ముఖర్జీ గారు కూడా చెప్పారు. మూవీలో యాక్షన్ అనే కాకుండా ఒక మంచి కథ కూడా ఉందని చెప్పారు. ఇలా చూసుకుంటే ఈసారి వైఆర్ఎఫ్ వాళ్ళు కాస్త గట్టిగానే ప్రిపేర్ అయ్యి వస్తున్నారనిపిస్తుంది. ఇంకా డే 1 ఏ మూవీకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎక్కడ కూడా వరల్డ్ వైడ్‌గా 'కూలీ' డామినేషన్ ఎక్కువగా ఉందండి. పక్కా 'కూలీ'కే ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి. 'వార్ 2'కి కూడా మంచి ఓపెనింగ్సే వస్తాయి. మరీ 'కూలీని' క్రాస్ చేసే అంత రాకపోయినా ఆ ఓపెనింగ్స్‌లో మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ తెలుగు స్టేట్స్ నుంచే ఉంటది. 'వార్ 2'కి కూడా మంచి ఓపెనింగ్సే వస్తాయి. మరీ 'కూలీని' డామినేట్ చేసే అంత అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ప్రీ సేల్స్ కాస్త స్లోగా ఉన్నాయి. కాకపోతే అందులో మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మాత్రం తెలుగు స్టేట్స్ నుంచే ఉంటది. ఇది మాత్రం గ్యారంటీ. కాకపోతే 'వార్ 2' మూవీ టీమ్ కాస్త గట్టిగానే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కాంటెంట్‌ని సాలిడ్‌గా డెలివర్ చేశామనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే లాంగ్ రన్‌లోని 'కూలీకి' 'వార్ 2' బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను అంటే మీకు 'కూలీ వర్సెస్ వార్ 2' ఏమో, నాకైతే ఇది 'కూలీ అండ్ వార్ 2' ఒక సినీ ప్రేమికుడిగా నాకు 2 సినిమాలు ఎక్కువే. ఐ విష్ జనం కూడా 'కూలీ వర్సెస్ వార్ 2' అని ట్విట్టర్‌లో పనికిమాలిన ఫ్యాన్ వార్స్ చేసుకోవడం కంటే 'కూలీ అండ్ వార్ 2' అని సెలబ్రేట్ చేసుకుంటే బెటర్. మొదటగా ఇవి 2 డైరెక్ట్ తెలుగు మూవీస్ కాదు. పైగా 2 మూవీస్‌లోని మన తెలుగు స్టార్స్ ఉన్నారు. 2 తెలుగులో డబ్ అవుతున్న మూవీసే. సంతోషంగా సినిమాని చూసి ఎంజాయ్ చేయడం మానేసి ఎందుకండి మనకి ఫ్యాన్ వార్స్ చెప్పండి. అలా అని తెలుగు మూవీస్ అంటే ఫ్యాన్ వార్స్ చేయొచ్చని నా ఉద్దేశం కాదు సుమి. ఎందుకంటే సినిమా ఈజ్ ఎ సెలబ్రేషన్. సినిమా ఈజ్ ఎన్ ఎమోషన్. సమ్‌టైమ్స్ సినిమా ఈజ్ ఆల్సో ఎ మోటివేషన్. లెట్స్ ఎంజాయ్ ద ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫీల్ ద మూమెంట్స్ అంతే. అదిదా విషయం. ఐ విష్ 'కూలీ అండ్ వార్ 2' 2 ఘన విజయం సాధించాలని ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత ఈ వీడియో మీకు నచ్చే ఉంటది. సో, డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.